ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ విజిట్ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా కురుపాం సిహెచ్సి కూడా వెళ్ళడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు, అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్కి సంబంధించి చాలామంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడడం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇది ఎంత బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ఈ రాష్ట్రంలో నడుస్తుందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. 1వ తారీఖున మేము వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి స్కూల్ని విజిట్ చేసిన తర్వాత ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది మేము వెలుగులోకి తెచ్చిన తర్వాత స్పందించడం అనేది నిజంగా దురదృష్టకరం. అందులోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక కల్పన చనిపోవడం జరిగింది. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇంతమంది ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ లేనిది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 170 మంది స్టూడెంట్స్కి ఒకేసారి హెపటైటిస్ ఏ అనేది రావడం, ఎఫెక్ట్ అవడం, ఇంకా రోజు రోజుకి కూడా పేషెంట్స్ పెరుగుతున్నారు, కేసెస్ పెరుగుతున్నాయి. ఏంటా అని చూస్తే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ ఇష్యూ అనేది ఈ హెపటైటిస్ ఏ అనేది వ్యాప్తి చెందడం అనేది అందరూ కూడా చూశారు. మేము ఆ రోజే చెప్పాం. 1వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన రోజే చెప్పా, ఆ ఇన్స్టిట్యూట్కి ఈ ఇన్స్టిట్యూట్కి సేమ్ బోరు కాబట్టి ఆ రోజు 1వ తారీఖునే కురుపాం సిహెచ్సిలో ఏకలవ్య స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఏకలవ్య స్కూల్ కూడా ఇదే బోర్ నుంచి వాటర్ వెళ్తున్నాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ స్కూల్ కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆ రోజే చెప్పా 1వ తారీఖున. అయితే కేసెస్ అనేవి గురుకులము రెసిడెన్షియల్ స్కూల్ ఉండేసరికి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి స్క్రీనింగ్ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి స్క్రీనింగ్ చేసి వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ట్రీట్మెంట్ అనేది సిహెచ్సి నుంచి, లేకపోతే సిహెచ్సి తర్వాత ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. ఇదే ఈఎంఆర్ఎస్ స్కూల్కి 1వ తారీఖునే కేసులు వస్తే 6వ తారీఖు వరకు కూడా కనీసం స్క్రీనింగ్ చెయ్యలేదు. 5వ తారీఖున మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, గురుకులం స్కూల్కి సంబంధించి 611 మందికి స్క్రీనింగ్ చేశామని చెప్పేసి. గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని చోట్ల కొంతమంది పిల్లలకి స్క్రీనింగ్ చేయలేదు. మేము కేజీహెచ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాకెవరు స్క్రీనింగ్ చేయలేదు, మేము టెస్టులు చేసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎంత పాండమిక్ జరిగి ఇంతమంది పిల్లలకి ఎఫెక్ట్ అయినా కూడా ప్రభుత్వము ఇంకా మేల్కోకుండా 1వ తారీఖున ఎఫెక్ట్ అయినటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్ పిల్లలకి కూడా 6 నుంచి స్క్రీనింగ్ చేయడం. అదే విధంగా 1వ తారీఖున సిహెచ్సిలో ఎఫెక్ట్ అయిన పిల్లల్ని చూసాము. 4వ తారీఖునే కేజీహెచ్కి రిఫరల్ అయినాయి. 4వ తారీఖున డేట్ ఆఫ్ అడ్మిషన్ 4వ తారీఖున గౌరీశ్వర్ అనే అమ్మాయి 4వ తారీఖునే అడ్మిట్ అయ్యింది. అలాగే అనుష్క 10th క్లాస్ వీళ్ళు కూడా 4వ తారీఖునే కేజీహెచ్లో అడ్మిట్ అయ్యారు. అంటే డేట్ ఆఫ్ అడ్మిట్ అనేది 4వ తారీఖునే ఉంది అని అంటే అంతకు ముందే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి రిఫర్ అయితేనే కదా కేజీహెచ్కి వెళ్తారు. ముందు నుంచి ఈ స్కూల్కి కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఇది వాటర్ కంటామినేషన్ అని మేము ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా 6వ తారీఖున మంత్రులు వచ్చిన తర్వాత మేమందరం ప్రశ్నించిన తర్వాత మంత్రులు వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యల్లో భాగంగా 6 నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏకలవ్య స్కూల్స్ లో ఒకేసారి నిన్న ఏరియా హాస్పిటల్లో 17 మంది పిల్లలు ఒకేసారి అడ్మిట్ అవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి కేజీహెచ్ కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 5-6 పిల్లలు అడ్మిట్ అయ్యారు. అంటే 1వ తారీఖున వస్తే మీరు స్క్రీనింగ్ చేయడానికి 6వ తారీఖు పట్టింది. ఇంకా నిర్లక్ష్యం వహించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో జనరల్ ఫిజిషియన్ లేరు, ఆర్థోపెడిక్ ఉన్నారు. అసలు ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఈ హాస్పిటల్ ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ నుంచే కేసులనే వెళ్తున్నప్పుడు మెరుగైన వైద్యం అందించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని పెంచడం కానీ, డాక్టర్స్ని పెంచడం కానీ, ఏమైనా స్పెషలిస్టులు దీనికి సంబంధించినటువంటి గ్యాస్ట్రోఎంటాలజీ లాంటి వాళ్ళని స్పెషలిస్ట్ని తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం కూడా కనీసం ప్రభుత్వం చెయ్యలేదు. ఈరోజు షాకింగ్ న్యూస్ ఏంటి అనంటే
ఆ ఇన్స్టిట్యూట్ లో జరిగింది అని అనుకునే లోపు ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ అయింది. పిల్లలందరికీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 4వ తారీఖున సెలవులు ఇచ్చామని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరుగుతుంది. స్క్రీనింగ్ మాత్రం 6 నుంచి స్టార్ట్ చేశారు. ఈ హెపటైటిస్ ఏ జాండిస్ అనేది రోజుల్లోనే నిర్లక్ష్యం చేస్తే రోజుల్లో ప్రాణాలు పోయేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్. ఎందుకనంటే అంజలి గాని కల్పన గాని ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ లేట్ చేయడం వల్ల, సరైన టైంలో వైద్యం అందించకపోవడం వల్ల, సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం వల్ల విత్ ఇన్ డేస్ లో 2 పిల్లలు చనిపోయారు. విత్ ఇన్ డేస్ లో హాస్పిటల్ ఇన్ టైంలో తీసుకెళ్ళకపోవడం వల్ల చనిపోయినటువంటి కేస్ స్టడీ కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది. 1వ తారీఖునే కేసులు కనిపించినా 6 వరకు కూడా పిల్లలకి స్క్రీనింగ్ స్టార్ట్ చేయలేదు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. 2017లో కంప్లీట్ అయింది. ఆ ఏదైతే గురుకులానికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించి 2 బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 బిల్డింగ్లు కూడా 2014 మీ ప్రభుత్వం రాకముందే శాంక్షన్ అయినాయి. ₹1,00,00,000 బిల్డింగ్ అయితే పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, అగ్రిమెంట్ అన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అయ్యింది. ఇంకో 1.5 crores ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత బిల్డింగ్ 2017లో కంప్లీట్ అయితే పిల్లలు తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా మీ ప్రభుత్వంలో చేత కాకపోతే షిఫ్ట్ చేయడానికి మేము వచ్చి షిఫ్ట్ చేసాం. చాలా మంది అభినందించారు అప్పుడు షిఫ్ట్ చేసినప్పుడు. ఎక్కడో మన స్కూల్ వెళ్ళి పార్వతీపురంలో ఉంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తే మీకు ఇబ్బందా? కనీసం జ్ఞానం పెంచుకోండి. ఆ రోజు అక్కడ నేను స్టేట్మెంట్ ఇస్తూ మౌనవ్రతం అన్నానని మౌనవ్రతం వీడవు, బానే ఉంది మాట్లాడావు, అది కూడా బానే ఉంది. ఇవన్నీ మాట్లాడవు అజ్ఞానంతో. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా నీ మీద అక్కడ మాట్లాడినప్పుడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చా? బాధితులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేశారు ఎమ్మెల్యే గారు, లిఫ్ట్ చేసి హలో అని రాంగ్ నెంబర్ అని స్విచ్ ఆఫ్ చేశారని స్టేట్మెంట్ ఇచ్చి నీ మీద గ్రామస్తులు చెబుతున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కదా. నువ్వు దానికి సమాధానం చెప్పలేదు అని అంటే నువ్వు అది ఒప్పుకున్నావు అని అర్థం. అంటే మన గిరిజనులు కష్టం వచ్చి కష్టం చెప్పుకోవడానికి ఫోన్ చేస్తే నువ్వు ఎత్తి రాంగ్ నెంబర్ అని చెప్పి స్విచ్ ఆఫ్ చేస్తావా? ఈరోజు ఇంత పాండమిక్ సిచ్యువేషన్ మీ ప్రభుత్వ హయాంలో జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే, మేము గనక ఇన్ టైంలో పట్టించుకొని ఆ రోజు గనక 1వ తారీఖున గనక మేము వచ్చి ఈ వెలుగులోకి తీసుకురాకపోతే ఆ నిర్లక్ష్యం వల్ల ఎంతమందికి నష్టం జరిగేదో కూడా ఊహించలేము ఎవరు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాల. ఈరోజు చూడండి, అబ్జర్వ్ చేయండి, కేసెస్ పెరుగుతున్నాయి. గురుకులం ఇన్స్టిట్యూటే కాదు, ఈ గురుకులం ఇన్స్టిట్యూట్ నుంచి ఏకలవ్య స్కూల్కి వచ్చింది. ఏకలవ్య స్కూల్ నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్తే షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ఇంకొంతమంది వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ లో కూడా 1-2 అడ్మిట్ అవుతున్నారని. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. ఇంకొకటి ప్రభుత్వ వైఫల్యం ఏంటి అని అంటే, ఎప్పుడైతే హెపటైటిస్ ఏ స్టార్ట్ అయ్యిందో, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో, ప్రభుత్వం కనీసం వ్యాక్సినేషన్ అయ్యాలి పిల్లలకని కూడా బాధ్యత పడలేదు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ వెయ్యాలని కానీ ముందస్తు చర్యలు తీసుకోవాలని కానీ ఇప్పటికీ నిర్లక్ష్యంగానే ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నంత మాత్రాన ప్రతిపక్షం నిర్లక్ష్యంగా ఉండదు. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనం వచ్చి బాధితులకు అండగా ఉండి పిల్లల్ని కోల్పోయినటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే కోల్పోయారో ఆ కుటుంబాలకి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, అందులోనూ మా గిరిజనులకి ఇబ్బంది కలిగితే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా స్పందించి వాళ్ళకి అండగా ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేము గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి 5 రోజులకు స్పందిస్తారు ఒకళ్ళు, వారం రోజులకు స్పందిస్తారు ఒకళ్ళు, మెసేజ్లు వస్తాయి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ట్వీట్ అనుకుంటా, ఐ థింక్, లేకపోతే ప్రెస్ నోటో, నేను పరిశీలించడానికి వస్తాను. ఎక్కడో అరకులోని కొంతమందికి చెప్పులు పంపించేసి, కొంతమందికి పళ్ళు పంపించేసి గిరిజనుల గురించి నేను ఆలోచిస్తానంటే కాదు, సమస్య వచ్చినప్పుడు అండగా ఉండడం గిరిజన పక్షపాతి అంటే. మాటలు చెప్పినంత ఈజీ కాదండి. ఈరోజు ఎంత పాండమిక్ వచ్చినా వాటర్ కంటామినేషన్ అంటే మీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటిదే. ఎంత ఇష్యూ వచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం, ఇక్కడ సందర్శించకపోవడం, ఈ సమస్య గురించి తెలుసుకోకపోవడం దురదృష్టకరం. ఎంత దురదృష్టకరం అని అంటే, ఫీకల్ మ్యాటర్ అంటే మలం కలిసినటువంటి వాటర్ వల్ల కలుషితం అయ్యింది, దానివల్ల హెపటైటిస్ ఏ అనేది వచ్చింది. సింపుల్ గా హెపటైటిస్ ఏ ఎలా వస్తుంది అని అంటే వాటర్ కంటామినేషన్, మేజర్ ఇది వాటర్ కంటామినేషన్. ఆ వాటర్ బానే ఉంది అని చెప్పేసి సింపుల్ గా చెప్పేశారు. ఎంత మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే, మేము వెలుగులో తెచ్చే వరకు ప్రభుత్వం స్పందించదు. మేము ఇక్కడ నుంచి కేజీహెచ్ నుంచి ఇక్కడికి మేము తిరుగుతుంటే ఎప్పుడో 5వ తారీఖు స్పందిస్తారండి. 1వ తారీఖున ఇన్సిడెంట్ బయటకు వస్తే మంత్రి గారు. మీకు స్థానిక ఎమ్మెల్యే గురించి అయితే చెప్పుకోకర్లేదు. అచ్చెన్నాయుడు గారు అంటే వాళ్ళ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చారు కాబట్టి వచ్చారు. ఒకటి ఇన్ఛార్జ్ మంత్రి గారు, అలాగే జిల్లా మంత్రి గారు వచ్చారు కాబట్టి ఏరియా హాస్పిటల్కి వెళ్ళారు. అలాగే పాలకొండ జనసేన ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి బాధితుల ఇంటికి వెళ్ళారు. మంత్రులు, అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు వచ్చారు, కానీ వాళ్ళు వస్తే ఈవిడ వెళ్ళారు. పైగా ఏమంటారనంటే రాజకీయాలు మాట్లాడుతున్నాం అంటారు. నేను ఈ అంశానికే కన్ఫైన్ ఉన్నాను కాబట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడాను. నేను రాజకీయం మాట్లాడి ఈ అంశము ఇదయ్యి పిల్లలందరూ చక్కగా ఈ అంశం నుంచి, ఈ పాండమిక్ నుంచి బయటపడ్డాక అప్పుడు రాజకీయం స్టార్ట్ అవుద్ది. అప్పుడు చెప్తాను మీ సంగతి, మంత్రి గారి సంగతి, మీ లోపాలు, మీ అవినీతి, మీ అక్రమాలు, అవన్నీ అప్పుడు మాట్లాడుకుందాం. ఎంత నిర్లక్ష్యం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారంటే, మంత్రి గారు మాట్లాడుతూ మట్టి ఖర్చులు 5,000 ఇస్తాం అని ఆవిడ మాటలు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈవిడేం మాట్లాడతారనంటే, పుష్పశ్రీవాణి వల్లే 2 చనిపోయారట. అంటే అమ్మా నువ్వు అసమర్థురాలివి, నువ్వు ఒక అజ్ఞానివి, నువ్వు ఎమ్మెల్యేగా వేస్ట్ అని నేను చెప్పాను అనుకోండి, ఆవిడ ఓడిపోయింది కాబట్టి చెప్తున్నా అంటారు. నీకు నువ్వే చెప్పుకోవాలి కదా నువ్వు అజ్ఞానం అని, కాబట్టి చెప్తున్నావు. 2017లో కంప్లీట్ అయింది స్కూలు. 2019 అక్టోబర్లో మేము ఆ స్కూల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. మొన్న విజిట్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరో ఒక లెక్చరర్, ఐ థింక్ తవిట్ నాయుడు, ఆయన చెప్పాడని చెప్పి స్కూల్ మేము వద్దన్నా షిఫ్ట్ చేశారని ఆయన చెప్పాడని ఆ రోజు నుంచి అది పట్టుకున్నావు నువ్వు. ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చేటప్పుడు దాని హిస్టరీ తీసుకోవాలా. అసలు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి జీవో ఎప్పుడు వచ్చింది, ఆ బిల్డింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి, ఎప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది, ఎప్పుడు టెక్నికల్ శాంక్షన్ వచ్చింది, ఎప్పుడు అగ్రిమెంట్ అయింది, బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, స్కూల్ ఎప్పుడు షిఫ్ట్ చేశారు అన్నది తెలుసుకొని మాట్లాడాలి. ఆ స్కూల్ 2003లో రెసిడెన్షియల్ స్కూల్ అనేది శాంక్షన్ 2003లో, 2003 రేగిళ్ళలో, 2011 పార్వతీపురం షిఫ్ట్ అయింది. 2011 నుంచి 2019 వరకు ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే, పేరెంట్స్ గోల పెడితే, లెక్చరర్స్, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వద్దనొచ్చు, ఎందుకంటే వాళ్ళకి పార్వతీపురం విడిచిపెట్టి ఇక్కడికి రావడం ఇష్టం ఉండదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ తో అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి, మన పిల్లల క్షేమము, మన గిరిజన పిల్లల క్షేమం వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు షిఫ్ట్ చేయొద్దని చెప్పారు, గోల పెట్టారు, నిజమే. కానీ 6 ఏళ్ల క్రితం షిఫ్ట్ చేసినటువంటి స్కూల్ కి మీరు బాధ్యులు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు కానీ ఎవరు కూడా కనీసం ట్రైబల్ ఇష్యూ కదా అని చెప్పేసి ఇటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడం దురదృష్టకరం. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్కి రావడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఏదైతే 5 లక్షలు ప్రకటించారో ఆ 5 లక్షలకు సంబంధించి కూడా
పార్టీ పెద్దలు వచ్చి చెక్ను అందిస్తారు ఈ వారం రోజుల్లో. అది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. చెక్స్ రెడీ అయిపోయినాయి, అయితే పెద్దల యొక్క డేట్ అది తీసుకొని పెడతాము. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఇంత పాండమిక్ జరిగింది, ఇంత నష్టం జరిగింది, 2 పిల్లలు ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోవడం జరిగింది, ఇంతమంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది, ఇంకా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు పిల్లలు. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే జరిగిందో, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము హ్యూమన్ రైట్స్ కి వెళ్తున్నాము. హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలవబోతున్నాము. రేపు ఉదయం 11 గంటలకి ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలవబోతున్నాము. అలాగే ఎల్లుండ నేషనల్ ఎస్టీ కమిషన్ ని వెళ్ళి కలవబోతున్నాము. చైర్మన్ ని కలిసి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ రకంగా ఉంది, దీనివల్ల 2 పిల్లలు చనిపోయారు, ఇంతమందికి ఎఫెక్ట్ అయింది అనేసి వివరించబోతున్నాము. ఖచ్చితంగా ఈ అంశం మీద ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు ఎల్లుండి ఢిల్లీ వెళ్ళడం జరుగుతుందని కూడా మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నాము. అలాగే 5 లక్షల చెక్ ఏదైతే మా అధ్యక్షుడు ప్రకటించారో ఆ చెక్ను కూడా వారం రోజుల లోపే, నాకు తెలిసి బుధవారం గురువారం అయితే పెద్దల డేట్ తీసుకొని మళ్ళీ మీడియా వరకు కూడా తెలియజేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.